రైట్ సారీ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో జంధ్యాల రవిశంకర్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, విజయబాబు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారు స్టూడియోలో ఉన్నారు. కర్ణ ప్రభాకర్ గారు టీఆర్ఎస్ నాయకులు, శాసనమండలి సభ్యులు మనకి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో అరవింద్ కుమార్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు మనతో జాయిన్ అవుతారు. ముందుగా సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె 1 కాదు 2 కాదు 4-5 పథకాలని సాధించుకొచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. మొదటి అటెంప్ట్లోనే ఒలింపిక్స్కి వెళ్ళిన మొదటి అటెంప్ట్లోనే ఫైనల్స్కి వెళ్ళి రజత పథకం సిల్వర్ మెడల్ సాధించి మొదటి అటెంప్ట్లోనే అద్భుతమైన ప్రతిభను కనబరచడమే కాకుండా సింగిల్గా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా రెండో క్రెడిట్ని, అలాగే యంగెస్ట్ ఇండియన్గా ఒలింపిక్స్లో పథకం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మరొక పథకాన్ని సాధించినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇంకో 2-3 ఉన్నాయి. ఇండియా హెయిల్స్ ద షట్లర్స్ వాలియంట్ పెర్ఫార్మెన్స్ ఇన్ రియో. ఇటువంటి కొన్ని కీలకమైన క్రెడిట్స్ని తన ఖాతాలో వేసుకొని ఇటు దేశానికి, ప్రత్యేకించి తెలుగు జాతికి అన్నిటికీ మించి హైదరాబాద్ని బ్యాడ్మింటన్ హబ్గా తయారు చేసిన ఇటీవల కాలంలో పుల్లెల గోపీచంద్ అకాడమీ కానీ, గోపీచంద్ కృషికి కానీ మరొక దాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ని బ్యాడ్మింటన్ హబ్గా మార్చేయడమే కాకుండా హైదరాబాద్ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన సింధుని ఎన్ని రకాలుగా కీర్తించినా కూడా అది తక్కువే అవుతుంది. నిన్న మీడియా ఛానళ్ళు చాలా వరకు దీని మీద డిబేట్స్ పెట్టి సింధుని విశ్లేషించాయి. ఆట నడుస్తున్నప్పుడు, ఆట అయిపోయిన తర్వాత ఎలా ఉంది, మనం ఎలా తీసుకోవాలనే దాని మీద కొందరు జాతీయ స్థాయిలో విశ్లేషకులు కానీ, విమర్శకులు కానీ మన వాళ్ళు వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వస్తున్నారు, సెల్ఫీలు దిగి వస్తున్నారని శోభాల్ డే లాంటి కాలమిస్టులు, జర్నలిస్టులు కూడా మన వాళ్ళు వెళ్ళి ఒట్టి చేతులతోనో లేకపోతే సెల్ఫీలు దిగి వస్తున్నారనే కామెంట్కి అమితాబ్ బచ్చన్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సింధు అద్భుతమైన ప్రతిభ కనపరిచింది, మీరు రాగానే మీతో సెల్ఫీ దిగుతానంటూ అమితాబ్ పెట్టిన ట్వీట్కి నిన్న విపరీతమైన స్పందన కనిపించింది. సో ఇలాంటి ప్రతిభ ప్రోత్సాహం ఇటీవల కాలంలో భారతదేశంలో ఎందుకు కొరవడుతోంది? మనకి ఎంతసేపు స్కాముల భారతం, రాముల భారతం, లేకపోతే ఆవుల చుట్టూ భారతదేశం తిరుగుతోంది, లేక మనకి యోగాకున్న ప్రయారిటీ ఇంతమంది క్రీడాకారులకు ఎందుకు లభించడం లేదు అనేది పరిశీలించుకుంటే మాత్రం మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం. మొన్న ఇటీవల కాలంలో ఒక వీడియో చూస్తే బాధేసింది. అదేదో రాష్ట్రంలో ఈత ట్రైనింగ్ని ఒక వాగులో నేర్పుతున్నారు. విజయబాబు గారు ఎంత దారుణం అంటే వీళ్ళు ఆటగాళ్ళు లేక కాదండి, వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి కరుణ మల్లేశ్వర్ లాంటి వాళ్ళు ఆ వెయిట్ లిఫ్టింగ్ ఎలా తయారయ్యారని వాళ్ళు సొంతంగా ఇనపరాళ్ళు వాళ్ళు అట్లా చేసేది పాప ఈ ప్రభుత్వం నేర్పింది కాదు అది. అలాగే విలువిద్యలో బోల్డ్ మంది ఉన్నారు మన దగ్గర గిరిజన ప్రాంతాల్లో, వాళ్ళు సొంతంగా తయారు చేసుకుని నేర్చుకుంటున్నారు తప్ప వాళ్ళని తయారు చేయరు. అంటే కార్పొరేట్ అయితే తప్ప వీళ్ళు తయారు చేయరు అనమాట. సో ఈ పరిస్థితుల్లో మనం ఎలా చూడాలి? సింధు ఈ పథకం సాధించడాన్ని చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటి ఓవరాల్గా ఈ క్రీడాకారులకు మనం ఇస్తున్న ప్రయారిటీ చెప్పమంటే ఏం చెప్తారు? ముందుగా సింధుకి ఆ కోచ్ పుల్లెల గోపీచంద్కి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మన హెచ్ఎంటీవీ తరఫున, నా తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సింధు మీరు చెప్పినట్టుగా షట్లర్స్ క్రీడా విభాగంలో యువ జన ఘన కేతన బిందు, షీ ఈజ్ ఎ వెరీ యంగ్స్టర్. అందుకని ఆ సింధు, ఆ బాలేందు, ఆ శరదిందు, కృషి అనేటువంటి బిందువు కలిస్తే ఒక మహాసింధువు అయినట్టుగా ఆ సింధు ఇవాళ బుడిబుడి అడుగులతో ఇక్కడ మొదలుపెట్టి చాలా స్వల్ప వ్యవధిలోనే ప్రపంచ విశ్వవేదిక మీద అంత అద్భుతంగా రాణించి కథం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ నేను సైతం అన్నట్టుగా ఆడినటువంటి ఆట తీరు భారత జన హృదయాలు ఉప్పొంగేలా చేసింది. అనేక మంది యువ క్రీడాకారులకు సైతం ఒక స్ఫూర్తిమంతంగా, కీర్తిమంతంగా నిలిచినటువంటి క్రీడాకారిణి. అందుకని ఒకవైపు చూడాల్సిందంటే ఇది ఘన విజయం. ఆ ఘన విజయాన్ని ఏంటంటే ఇక్కడ సైకలాజికల్గా ఏం చేశారంటే స్వర్ణం వచ్చేస్తుందని అందరూ కూడా టికెట్ గ్రాంటెడ్ అన్నట్టుగా అనుకున్నారు. అయితే స్పోర్ట్స్ అనలిస్టులు మాత్రం, అంటే మనబోటి వాళ్ళందరూ ఆశించాం తప్పలేదు, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అవతల ఉన్న వ్యక్తి ఏంటంటే ప్రపంచంలోనే నంబర్ 1 ప్లేయర్. ఆ నంబర్ 1 ప్లేయర్తో అసలు తలపట్టం అనేటువంటిది ఒక ఘన విజయం. అలాంటి పరిస్థితుల్లో
జనరల్గా ఏంటంటే ఒక గేమ్లో ఉండేటువంటి స్కిల్ ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. ఆ తర్వాత కొంత ఒక స్ట్రెస్, ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళు చక్కగా అనలైజ్ చేశారు. అటువంటి వ్యక్తితో తలపడి హోరాహోరీగా తొలిసారి పైగా ఒక రజతం సాధించడం అంటే మామూలు కాదు. అందుకని ఆ వెండి కొండ నిజంగా చెప్పాలంటే, కాబట్టి ఇది మన విజయం. ముఖ్యంగా ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరానికి ఇది ఒక పెద్ద కీర్తి ప్రతిష్ట. తర్వాత గతంలో మనం చూసాం, ఇక్కడ కొంతమందికి పుల్లెల గోపీచంద్కి ఇది ఇంత పెద్ద ల్యాండ్ ఇచ్చారు, అది ఇది అనేటువంటి విమర్శలు కూడా. కానీ ఇవాళ అవన్నీ కూడా పోయి అంత అద్భుతంగా ఇప్పుడు ఒక శిష్యురాలు సాధించినటువంటి విజయంలో ఆ గురువుకి కూడా వాటా చెందుతుంది. చాలా మంది ఆ విషయాన్ని కోట్ అంటే మన తెలుగు మీడియాలో ఎక్కువగా అది ప్రస్తావించలేదు, కానీ డెఫినెట్ గా ఆ కృషిని మనం అభినందించాలి. అవసరం ఆమె పేరెంట్స్ ఫస్ట్ క్రెడిట్స్ అంతా కూడా గోపీచంద్ ఇవ్వడమే కాదు, ఈ విజయాన్ని గోపికి అంకితం ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అది నిజమైన అంటే గురువుకి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురుదక్షిణ అంటే అదే చెప్పుకోవాలి. ఆ క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చారు. సో మనందరం కూడా ఈ సందర్భంగా సింధుతో పాటు గోపీచంద్ను కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరు అన్నట్టుగా అయితే ఈ సింధువులకి ఇలాంటి బాలేందులకి ఉండేటువంటి గ్రహణం ఏంటంటే నా ఉద్దేశంలో అండి క్రికెట్. కాబట్టి క్రికెట్ అనేటువంటి ఒక వ్యసన క్రీడ, కోట్లాది రూపాయలు ఒక జోద క్రీడ, ఒక చీకటి డాన్లందరూ కూడా ఇందులోకి వచ్చేసి దీన్ని ఈ భారతదేశానికి పట్టినటువంటి క్రీడా చీడ అనమాట ఇది క్రికెట్ అనేది. దానివల్ల ఇలాంటి బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ అన్నీ కూడా ఒలింపిక్స్కి ప్రోత్సాహం లేకపోవడానికి అదే కారణం. యంగ్స్టర్స్ స్కూల్లోంచి బయలుదేరంగానే రోడ్ల మీద ఒక కర్రాను పొలాలు పట్టుకోవటం ఆడేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే క్రీడా సౌకర్యాలు లేకపోవడం కూడా ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. అలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడలకి సరైనటువంటి ప్రోత్సాహం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించాలి, కేసీఆర్ గారిని. వెంటనే నిన్న అసలు వచ్చిన వెంటనే అటు భారతదేశంలో ప్రధాని నుంచి అభినందనలు రాకముందే ఇక్కడ నుంచి అభినందించడం, తర్వాత ₹1 కోటి పారితోషికాన్ని వెంటనే ప్రకటించడం, ఇది నిజమైనటువంటి ప్రభుత్వాలు ఆ రకంగా కనుక ఎంకరేజ్ చేసినట్టయితే డెఫినెట్గా క్రీడాకారులు పుట్టుకొస్తారు. ఈ సింధు విజయం రాబోయేటువంటి కాలంలో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తిమంతంగా నిలబడుతుందని, మన హైదరాబాద్ నగరం నుంచి ఇంకా అనేక మంది సింధూర పువ్వులు కూడా ముందు వికసిస్తారని చెప్పని కూడా నేను భావిస్తున్నాను. మీరు కానీ పెద్దలు విజయబాబు గారు మెన్షన్ చేశారు ద్రోణాచార్య గురించి. ద్రోణాచార్యుడు ఎంతోమందిని ట్రైన్ చేశాడు, కానీ ఒక అర్జునుడికి మాత్రమే చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. అద్భుతమైన అవకాశం కాదు, అర్జునుడు కూడా అంత ఇది చేశాడు. కాబట్టి స్పోర్ట్స్ పర్సన్కి ఎంత ఇంపార్టెంటో కోచ్ కూడా అంత ఇంపార్టెంట్. కోచ్ ఒక్కొక్కసారి స్పోర్ట్స్ పర్సన్ ఇండివిజువల్గా మనకి ఇందాక కరణం మల్లేశ్వర్ గురించి మీరు మాట్లాడుతున్నారు, లేకపోతే ఇప్పుడు హర్యానా నుంచి మనం వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఎంత ఉన్నా కూడా మనకి టెక్నికల్గా సైంటిఫిక్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో జిమ్లు వచ్చాయి, కానీ లేకపోతే సైంటిఫిక్గా అసలు మన వాళ్ళకి ఎవరికి ఏ రకంగా ట్రైన్ అవ్వాలి ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. రైఫిల్ షూటింగ్ కానీ వీటిని చాలా కూడా మనం అంతా పోయి రోడ్డు ఎక్కడికో వెళ్ళి నేల మీద పడుకుని మట్టిలో కొండల్లో కొట్టడం తప్ప మనకి రైఫిల్ షూటింగ్ తెలియదు. ఇవాళ రియల్గా మా సింధు అనే అమ్మాయి ఇంకా అంటే అనదర్ 4 years ఆమెకి డెఫినెట్గా బ్రహ్మాండం ఈజీగా ఉంది. కెరీర్ 4 years అయితే 100% బ్రహ్మాండమైన కెరీర్ ఉంది. రెండు, క్రికెట్ గురించి విజయబాబు గారు మెన్షన్ చేశారు. క్రికెట్ అది కూడా గేమే. ఆ క్రికెట్ గేమ్ వల్ల మాత్రమే ఇవాళ అది కూడా గేమే, అది మాత్రమే గేమ్ కాదు, అది మనకు నేను నా పాయింట్ అది కాదు. సుప్రీంకోర్టు ఇవాళ స్పోర్ట్స్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని చేయటానికి క్రికెటే ప్రధాన కారణం కూడా అయింది. ఇవాళ వాళ్ళని అందులోంచి బయటికి వెళ్ళిపోయి మీరు చేసిన నిర్వాహకాలు చాలు, మీరు ఎంజాయ్ చేసిన పవర్ చాలు, ప్రజలను నాశనం చేయకండి అని. ఇవాళకి కూడా ఇప్పుడు సెలక్షన్స్లో కూడా చాలా రాజకీయాలు నడిచినాయి అని చెప్పడానికి ఏమాత్రం అనుమానం ఏం లేదు. అటువంటివి లేకుండా మన రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ ఎవరైనా కానీ వరుస పెట్టి కనుక మనం తీసుకుంటే మన రాష్ట్రాల నుంచి చెస్ కానీ, టెన్నిస్ కానీ, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కానీ, ఇవన్నీ కూడా మన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప ఈ రాజకీయాలన్నీ తట్టుకుని ఇవాళ స్పోర్ట్స్లో మనం రిప్రజెంట్ చేయడానికి వచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితికి నిజానికి ప్రభుత్వాల్ని మన ప్రభుత్వాల్ని, ఇక్కడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ అమ్మాయి ఇండివిజువల్గా అనేటప్పటికీ
మీరు మనం ఆ గేమ్ చూస్తుంటే ఫస్ట్ సెట్ బ్రహ్మాండంగా ఆడిన తర్వాత సెకండ్ సెట్లో అండర్ నెట్ 2-3 సార్లు ఫెయిల్ అవటం, షాట్లు కొట్టడం వల్ల కొంచెం ఫంబుల్ అయ్యి సెకండ్ సెట్ లీడ్ అయిపోయింది. థర్డ్ సెట్లో మళ్ళీ 10 ఆల్ అయిన తర్వాత కూడా 10 ఆల్ అయిన దగ్గర అందరూ మళ్ళీ ఆశించారు ఈమె లాగేస్తుంది, 10 ఆల్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి లాగేస్తుందని. కానీ రియాల్గా మనం మాట్లాడుకుందాం అంటే వరల్డ్ నెంబర్ 1 దో సింధు వరల్డ్ నెంబర్ 6ని 4ని 2ని కూడా గెలుచుకుంటూ వచ్చినా కూడా ఆ ఆటని కానీ ఆ మ్యాచ్ని కానీ రైట్ అది ఆ విశ్లేషణ ఉంటుంది, అయిపోతుంది. అక్కడ సింధు అనే ఒక క్రీడాకారిణి లేదు, అంతకుముందు సైనా నెహ్వాల్ కానీ, అంతకుముందు సానియా మీర్జా కానీ, ఈ మధ్యలోనే మెరిసిన కిడాంబి శ్రీకాంత్ కానీ, శ్రీకాంత్ ఏం తక్కువ వాళ్ళు అద్భుతమైన ఆట తీరుని చేశాడు. సో హైదరాబాద్ అనేది ఒక హబ్ అయింది. కరెక్ట్. సరే ఈ 2 ఏళ్లలో అయిందా, అంత ముందు అయిందా, మొత్తానికైతే ఒక 10 ఏళ్ళుగా చూస్తే గోపీచంద్ దగ్గర నుంచి మనం ఏమాట జ్వాలా గుత్తా కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక 10-12 ఇయర్స్ నుంచి తెలుగు క్రీడాకారులు అద్భుతంగా వస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఇక తిరుగు లేకుండా ప్రోత్సాహం లభించడం ఇదంతా నడుస్తూ ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఎందుకు 70 మంది వెళ్ళారు ఒలింపిక్స్కి? ప్రకాష్ రెడ్డి గారు 70 మంది క్రీడాకారులు తప్పలేదండి. ఉన్న వాళ్ళలో ద బెస్ట్ ఎంపిక చేసి పంపాం మనం, కానీ ద బెస్ట్ని తయారు చేయలేకపోయాం. ఐ థింక్ మీరు నా పాయింట్ క్యాచ్ చేశారు. ఉన్న వాళ్ళలో ఆ గల్లీ క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఆడుకున్నట్టుగా ఊళ్ళో సొంతంగా బాణాలు వేసుకునే వాళ్ళు, రన్నింగ్ చేసే ఇలాంటి వాళ్ళు తయారు చేసుకునే వాళ్ళలో ఉన్న వాళ్ళలో ద బెస్ట్ ఎంపిక చేసి పంపాం. ఎవరో ఒకరు పంపాలి కాబట్టి. అంతకు మించి మనం తయారు చేసింది లేదు. ఏ ప్రభుత్వాన్ని మాట్లాడాలి, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మేము చేయలేకపోయాను మీరు అనొచ్చు. ఈ 2 ఏళ్లలో చేయలేకపోతే మరి ఈ 2 ఏళ్లలో మరి ఇప్పుడు కేసీఆర్ని మనము అభినందిస్తున్నాం. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ తయారు చేశారా? కాదు కదా. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి ప్రశంసలు వస్తూ ఉంటాయి. మేము ఈ 2 ఏళ్ళలో మేము తయారు చేయలేకపోయారు మీరు చెప్పుకోవడం లేదు. వచ్చిన 2 ఏళ్లలో మీరు ఆవులకి గోవులకి ఇదేది యోగాలకి ఇచ్చిన ప్రయారిటీ ఒక్క కన్ను ఇటేసి ఉంటే ఒలింపిక్స్ మీద, ఒక కన్ను ఇటు క్రీడల మీద వేసి ఉంటే డెఫినెట్గా 2 ఏళ్లలో అద్భుతమైన క్రీడాకారులు తయారై ఉండేవాళ్ళు. సో అది దేశంలో 70 మంది వాడు వెళ్తే ఒక 2 తెచ్చుకున్నాం. ఒక మెసేజ్ ఆల్రెడీ వచ్చేసింది, సార్ సింధు తెచ్చింది బాగానే ఉంది మనకి, కానీ 70వ స్థానంలో ఉన్నాం మనం, ఏంటి దౌర్భాగ్యం అని. సో ఇది కూడా మనం చర్చించాలి. సార్ మీరు చెప్పింది ముందు సింధుకి అభినందనలు. ముందు తెలుగు బిడ్డగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక క్రీడాకారునిగా అద్భుతమైన విజయం సాధించడం, అందులో మొత్తం పెద్ద కరువులో ఒక జడివాన పడ్డట్టుగా కరెక్ట్ మనకి ఒక పథకం రావడం అనేటువంటిది, అసలు మనం 0తో తిరిగి వస్తామనేటువంటి భయంలోంచి ఒక పెద్ద రిలీఫ్ భారత ప్రజలందరికీ కూడా. అట్లీస్ట్ ఒక 2 మెడల్స్ మన దేశానికి వచ్చినాయి. అది ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా సన్నివేశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది ఈరోజున. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టుగా ఈరోజున భారతదేశం యొక్క క్రీడా వ్యవస్థ నిజంగా దురదృష్టకరమైన వ్యవస్థ సార్. ఒక్కటి కాదు 2 కాదు, మీరు ఏ గేమ్ అన్నా తీసుకోండి. హైదరాబాద్లో ఒలింపిక్ అసోసియేషన్ ఉంది, ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ ఉంది. ఇంత దుర్మార్గపు రాజకీయాలు ప్రాబబ్లీ రాజకీయ పార్టీలలో కూడా లేవు. రాజకీయ పార్టీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్లో షూటర్స్ అసోసియేషన్ ఉంది సార్. షూటర్ అసోసియేషన్లో ఒక పెద్ద పత్రికాధిపతి దానికి ఈ రోజున ప్రెసిడెంట్, ఒక పత్రికాధిపతి దానికి ప్రెసిడెంట్. ఆయన చెయ్యనటువంటి దుర్మార్గాలు కూడా లేవు ఈ రోజున. అంటే ఎవరైతే క్రీడ నిజంగా షూటర్గా బ్లాక్ మెయిల్ ఒకటే కాదు, దొంగ పని కూడా చేస్తూ బుల్లెట్లు అమ్ముకుంటున్నాడు సార్ షూటింగ్లో కూడా. ఇది నేను ఆన్ రికార్డ్ అని నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, ఆ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినా కాబట్టి చెప్తున్నాను. ఒక పత్రికాధిపతి ఇటువంటి దుర్మార్గాలు చేస్తూ, పత్రికాధిపతి అంటే పత్రికా సంబంధించిన వ్యక్తి, ఆయన ఇంకా పేరు చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంకా అది దాంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దొంగ కేసులు పెడుతున్నారు. అంటే షూటర్స్ యొక్క దీంట్లో కూడా దొంగ కేసులు పెడుతుంటే హైదరాబాద్ సంఘటన ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ దేశంలో ఒలింపిక్ అసోసియేషన్ అనేటువంటి దాన్ని ఇంకా ప్రక్షాళన చేయకపోతే రాబోయే రోజులు కూడా పరిస్థితి బాగుపడేస్తారు. ఇది ఒక మనం చాలామంది ఏంటంటే మీరు అన్నట్టుగా అడవులలో ఏకలవ్య ఫౌండేషన్ అను లేకపోతే ఇంకో ఫౌండేషన్ అను కొద్దిమంది అక్కడ నుంచి కబడ్డీ ఆడేటోళ్ళను లేదా షూటర్స్ను వీళ్ళు అక్కడ అథ్లెట్స్ని అక్కడ నుంచి తయారవుతున్నారు. మన హైదరాబాద్ నగరంలో అథ్లెట్స్ కాదు, ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేసే పరిస్థితి తప్పిస్తే వాస్తవమైనటువంటి రన్నింగ్ చేసే వాళ్ళు కానీ జంపింగ్ చేసే వాళ్ళు కానీ గ్రామాలలో ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం ఇప్పటిదాకా ఏమీ పట్టించుకోవట్లేదు. ఏమంటే అది దీంట్లో అన్నిటికంటే ఏంటంటే మీకు ఇంకా మీరు అన్నట్టుగా తయారు కావడం అనేటువంటి వచ్చిన ఇది ఒక 10-20 ఏళ్ళ ప్రాసెస్. అది స్కూల్ గేమ్స్ అనేటువంటిది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి, అది ఒక అవినీతికరమైనటువంటి పరిస్థితి. స్కూల్ గేమ్స్ ప్రత్యక్షంగా చూసిన
ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఈ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఎక్సెప్ట్ కాలేజ్ అడ్మిషన్స్ కోసం తప్పిస్తే విదేశాలకు సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం డబ్బులు తీసుకొని క్యాండిడేట్లు పంపిస్తారు తప్పిస్తే నిజమైనటువంటి క్రీడాకారులను అసలు వీళ్ళు ప్రోత్సహించట్లేదు. అదే మనకు తెలిసినవే కానీ మనము ఏం చేస్తున్నాం అనేది కూడా నేను అందుకోసం ఏంటంటే మీరు కరెక్ట్ మీరు చెప్పింది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ విషయంలో ప్రక్షాళన మొదలు పెట్టాలనేదే నా సజెషన్. ఈ రోజున భారతదేశంలో 120 ఆఫ్టర్ ఆల్ ఒక కోటి జనాభా ఉన్న దేశానికి 10 మెడల్స్ 20 మెడల్స్ వస్తుంటే 125 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఎన్ని రావాలి? కరెక్ట్ చెప్పండి. 5, 10, 20 ఒక చిన్న స్పెయిన్ లేకపోతే ఒక బెల్జియం ఎంత చిన్న చిన్న దేశాలకు వస్తుంటే 23 మెడల్స్ వచ్చినాయి, ఒక్కడికే వచ్చినాయి. ఈ దేశానికి పట్టిన గతే 125 కోట్ల జనాభా ఉండి విశాలమైనటువంటి దేశం చెప్పుకునే ఈ దేశంలో 2 మెడల్స్ వస్తే మనకు ఎంత సంతోషపడుతున్నామంటే ఇంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. దీని విషయంలో మాత్రం అది కేంద్ర ప్రభుత్వం చిన్న ద్వీపం హుసేన్ బోల్ట్ ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ రికార్డ్ చేశాడు 3వ గోల్డ్ 3 ట్రిపుల్స్ చిన్నదండి. మనం ఒక జిల్లా అంతా కూడా ఉండదు. కొత్త జిల్లాలు ప్రవేశపెట్టారు కదా, కొత్త జిల్లాల్లో ఉన్న ఒక జిల్లా అంత ఉండదు అది. అందుకోసం చెప్తున్నాను సార్, ఇది మీకు గ్రామాలలో గిరిజన ప్రాంతాలలో మంచి మంచి క్రీడాకారులు పుట్టుకొస్తారు. ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిజంగా స్పోర్ట్స్ మినిస్టర్ని నేనైతే సజెస్ట్ చేస్తా, ఒక మంచి స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తిని కనుక సెలెక్ట్ చేసుకుని క్రీడాకారుడు నేను క్రీడాకారుడు ఒక్కడే కాదు, ఆ ఇంక్వెస్ట్ క్రీడాకారులను తీసుకొచ్చి నిజంగా గోపీచంద్ లాంటి వాళ్ళ క్రీడా శాఖ మంత్రులు గాను, లేకపోతే మన దగ్గర క్రికెట్ లో మంచి పర్ఫార్మ్ అటువంటి వాళ్ళు. నేను ఇంకొక చిన్న సజెషన్ కూడా చెప్తాను సార్ ఈ సందర్భంగా. ఈ యొక్క కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే వాళ్ళ అవసరమైనటువంటి మార్కెటింగ్ కోసం స్పాన్సర్ చేయకుండా నిజమైనటువంటి అంటే ప్రభుత్వమే దాన్ని మానిటర్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా కొంత ఫండింగ్ బాగా వస్తుంది. మీకు హైదరాబాద్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు జిమ్నాస్టిక్స్ సార్ చెప్పినట్టుగా ఆ రోల్స్ వేయడం కోసం ఫ్రంట్ రోల్ బ్యాక్ రోల్ వేయడం కోసం చిన్న పిల్లల్ని తీసుకుపోవాలి. వాస్తవానికి ఆ వాసన చూసి తీసుకుపోతారు. ఇది పరిస్థితి హైదరాబాద్. ప్రభాకర్ గారు, సింధు సాధించిన అద్భుతమైన విజయం, ఇక్కడ ఈ ఓటమనే పదమే రానివ్వద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పోరాడి ఓడిన పథకం ఇటువంటి పదాలు వద్దు. అద్భుతమైన విజయం సాధించిన సింధు విషయంలో మీ ఫీలింగ్స్? వెంకటకృష్ణ హైదరాబాద్ బిడ్డ, తెలుగమ్మాయి ఇవాళ భారతదేశానికి గొప్ప పేరు తెచ్చినందుకు, అదేవిధంగా మన కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇంత గొప్ప పేరు తెచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టుగా నిజానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి క్రీడాకారులందరి పేర్లు ఆ పత్రికల్లో కానీ టీవీల్లో కానీ అంటే ఓవరోవర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఎవరు పథకం తీసుకొని వస్తారా అనేటువంటిది ఒక ఉత్కంఠ ఉండే. అవును. కానీ మొన్న స్వర్ణ ఎవరు సాక్షి మాలిక్ ప్లస్ ఇవాళ సింధు. సాక్షి మాలిక్ వచ్చినాడు, అరే భారతదేశానికి ఒక మొదటి పథకం వచ్చింది కదా అనుకున్నాం. సింధుకు రాగానే మనందరం ఎక్కువ సంతోషపడ్డాం, గర్విస్తున్నాం కూడా. కానీ ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు అంటే సింధుకు సంబంధించినటువంటి పథకం రాగానే మనం అభినందనలు తెలియజేస్తా ఉన్నాం, అందరం బాగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాం, మన తెలుగు అమ్మాయిని మనం ఓన్ చేసుకుంటా ఉన్నాం. కానీ ఇది నిరంతరం కొనసాగాలి వెంకటకృష్ణ. నిరంతరం ఎందుకు కొనసాగాలంటున్నానంటే కొన్ని సందర్భాల్లో ఓడొచ్చు గెలవచ్చు, కానీ మళ్ళీ గెలుపు కోసం ఈ ప్రభుత్వం కావచ్చు, మనం కావచ్చు, మిగతా సొసైటీ కావచ్చు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండకపోతే మళ్ళీ వచ్చేటువంటి గేమ్స్లో అంటే అటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. మనం ఒకసారి చూసినట్లయితే మన చిన్నతనంలో వెంకటకృష్ణ మన స్కూల్లో ఒక క్లాసే ఉంటుండే, ఓ చివరి క్లాసు ఖచ్చితంగా క్రీడలకు సంబంధించినటువంటి ఉంటుండే, ఒక పీఈటీ ఉంటుండే, ఓ పీడీ ఉంటుండే, డిగ్రీ కాలేజు ఇంటర్మీడియట్లో పీడీలు ఉంటుండే. సో అది లేకుండా నిర్వీర్యం అయిపోయింది. కేవలం ఇవాళ చదువులన్నీ కూడా కార్పొరేట్గా పరిమితం అయిపోయి అపార్ట్మెంట్లలో చదువులు అయ్యేటువంటి పరిస్థితి, క్రీడా మైదానాలు లేనటువంటి పరిస్థితి. ఇంతకుముందు మీరో ఎవరో ప్రస్తావించారు, కాల్వల్లో స్విమ్మింగ్ నేర్పిస్తా ఉన్నారనేటువంటి మాట విన్నాం. అంటే నిజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం. అయితే అందుకోసమనే ఈ మధ్య కాలంలోనే అంటే మొదటి 15th ఆగస్టు వేడుకల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్రీడలకు పెద్దపీట వేస్తూ అభినందిస్తూ వాళ్లకు పారితోషికాలు ఇవ్వడమే కాకుండా వాళ్లకు మెడల్స్ ప్రజెంట్ చేయడం అనేటువంటిది ఏదైతుందో
ఆనాడు కొంతమంది మిత్రులు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తీవ్ర విమర్శలు చేసినారు. ఇంత ఇంత అమౌంట్ ఇవ్వడం అవసరమా, ఇదే అవసరమా అని. కానీ నేనేమంటున్నా అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, అంటే ఇది ఖర్చు కాదు వెంకటకృష్ణ. డెఫినెట్గా ఇవాళ రియోలో సింధు ఎవరి గురించి ఏ దేశానికి పేరు తెచ్చింది? భారతదేశానికి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి పేరు తెచ్చింది? మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చింది. సో ఇది డెఫినెట్గా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది బిజినెస్ మ్యాన్లను కావచ్చు, అనేక రకాల పర్యాటకులను కావచ్చు దృష్టి కేంద్రీకరింపజేసేటువంటి ఒక ఆటకు కూడా, అంటే ఒక ఫలితంగా కూడా మనం భావించవచ్చు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ₹1 కోటి ఇవ్వడాన్నో 2 కోట్లు ఇవ్వడాన్నో విమర్శలు చేస్తున్నటువంటి గతంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఇటువంటి చర్చలు జరిగినప్పుడు చేసేవాళ్ళు ఎప్పుడు అందుకే చేస్తుంటారంటే మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే గెలిచిన వాళ్ళకి ఎలాగైతే మనం పారితోషికాలు ప్రకటించి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నామో ఇంకా కొత్త వాళ్ళని తయారు చేయడానికి కూడా ఏం ఎక్సర్సైజ్ చేయాలనేది కూడా చాలా ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్. ఎస్, మనం సానియా మిర్జాని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నాం, ఇవాళ సింధుకి ₹1 ఇచ్చాం, సైనా నెహ్వాల్కి ఇంకా ఏదో ఇచ్చాం, సానియా మిర్జాకి ఏదో అకాడమీ కోసం ల్యాండ్ ఇచ్చాం. ఎస్, డెఫినెట్గా పుల్లెల గోపీచంద్కి ఇవ్వడం వల్ల ఎంత లాభం జరిగిందో సానియా మిర్జాకి ఇవ్వడం వల్ల అంత లాభం జరుగుద్దని ఆశిద్దాం. మనం దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. కొత్తగా తయారు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. రైట్ అరవింద్ గారు, నిజానికి ఒకసారి మనం చూస్తే సింధుకి ఎట్లాగూ మనం అభినందనలు చెప్తాము, మీరు కూడా చెప్తారు. కానీ మనం ఎలా వెనకబడిపోతున్నామంటే 2 విషయాలు గుర్తొస్తాయి. ఒక 12 ఏళ్ల క్రితం వరకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అకాడమీస్ ఉండేవి. జిమ్నాస్టిక్స్ అకాడమీ ఒక జిల్లా కేంద్రంలో, కబడ్డీ అకాడమీ ఒక జిల్లా కేంద్రంలో, బ్యాడ్మింటన్ అకాడమీ ఒక జిల్లా కేంద్రంలో, వాలీబాల్ అకాడమీ ఒక జిల్లా కేంద్రం. ఇట్లా నాకు తెలిసి ఒక 20 జిల్లా కేంద్రాల్లో 20 రకాల అకాడమీస్ ఉండేవి. నిరంతరం అక్కడ ఎక్సర్సైజ్. అంటే నేను వరంగల్లో పనిచేశాను కూడా, వరంగల్లో జిమ్నాస్టిక్స్ అకాడమీ ఉండేది. ఎప్పుడు ఆ అబ్బాయిని తయారు చేస్తూ ఉండేవాళ్ళు జిమ్నాస్టులు. తర్వాత అవి మాయమైపోయినాయి. అసలు అకాడమీలు లేవు, వాటిని పట్టించిన దిక్కు లేదు. కనీసం ఆ జిమ్నాస్టులు వాడడానికి ఆ బెడ్స్ లాంటివి ఉంటాయి కదా, స్పాంజ్, అవి కూడా కొనడం మానేశారు. పాయింట్ నెంబర్ 1. తర్వాత అద్భుతమైన స్టేడియం నిర్మించుకున్నాం మనం గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, లేకపోతే ఇక్కడ మనం ఇండోర్ స్టేడియంస్ కావచ్చు, హైదరాబాద్లో మంచి స్టేడియంస్ కట్టుకున్నాం. అది ఏమైందంటే ఒక 5-6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం తర్వాత చూస్తే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ గేమ్స్ ఆడిచ్చాం సార్ మనం. అంత గొప్ప హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం తీసుకెళ్లి ఏఐసిసి 3 రోజుల ప్లీనం కిన్ను, తర్వాత ఎవరో పెద్ద ఆయన కొడుకు పెళ్ళికో కూతురు పెళ్ళికో ఇవ్వడం, 2-3 ఫంక్షన్లకి. ఇక ఈ మధ్య ఏంటంటే హోలీ వేడుకలకు కూడా ఇస్తున్నారు దాన్ని. అంటే స్టేడియంలో కట్టుకున్న అందుకాక మనం కట్టుకున్నది. మొట్టమొదట సింధు విజయాన్ని మనం అందరం కూడా ఆనందిస్తూ అమ్మాయిని అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక క్రీడాకారుని గెలవటం వల్ల క్రీడల్లో ఇప్పుడున్నటువంటి జనరేషన్, ముందు అమ్మాయిలను పంపించేవాళ్ళు కాదు, ఇప్పుడు ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు మామూలుగా మాలాంటి వాళ్ళని చూసినా కానీ ఆ క్రీడ మీద ఆ క్రేజ్ పెరగటం, మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు క్రికెట్ ఒకటే క్రేజ్ ఉండటం కానీ ఇంకా ఇలాంటి ఈ విజయాల వల్ల ఏమైందంటే మా అమ్మాయిలను కూడా పంపించవచ్చు కదా. కరెక్ట్. ఆ యొక్క ఎంకరేజ్మెంట్ను మనం చూడాల్సిన అవసరం ఉంది. సరే, ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, మీరు అన్నట్టు అకాడమీలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయాల్సింది. పాతవి ఉన్నాయా పోయినాయా అని అనుకోకుండా, మనం ఎప్పుడు కూడా మనం విమర్శించుకోకుండా ఒక గొప్ప విజయం వెనుక భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా, ప్రతి కూతురు కూడా నేను కూడా నేర్చుకోవాలని ఒక భావం మాత్రం నిన్న అందరిలో కనిపించింది. మా అమ్మాయికి నేర్పించొద్దు, తల్లిదండ్రి మా అమ్మాయిని ఎందుకు పంపించొద్దు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేడియంకి వెళ్ళాలి, ఎక్కడ నేర్పించాలి, స్టార్ట్ అయితే చేసేద్దాం అనే ఒక భావం భారతీయులందరికీ కలిగినట్టు మాత్రం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేసి ప్రోత్సాహకాలు, కేవలం క్రికెట్ ఆడిన వాళ్ళకే చాలా గొప్పోళ్ళు అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారనే ఆలోచన రాష్ట్రాల్లో ఉంది, దేశం మొత్తం మీద ఉంది. అట్లా కాదు, ఏ క్రీడాకారుడు గెలిచినా, ఏ క్రీడను గెలిచినా దాన్ని ఆహ్వానిస్తారు, దాన్ని గౌరవిస్తారనే ఆలోచన నిన్న మన ప్రభుత్వం మాత్రం మనం అభినందించాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం చేసుకోవటం, పక్క ప్రభుత్వం కూడా మేము తప్పకుండా ఏదో ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయటం, దేశంలోనే అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు కూడా మన భారతదేశానికి ఇంత గొప్ప విజయం ఈ క్రీడలో అందించినందుకు వారు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అకాడమీలు పెట్టాల్సిన అవసరం ఉంది.
చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఫీడింగ్ అంటే కేవలం ఉన్న వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు. గవర్నమెంట్ దత్తత తీసేసుకోవాలి అంతే దత్తత ఇంకా. తీసుకొని ఏమాత్రం ఎవరైతే ప్రతిభ ఉన్న ఏ క్రీడాకారులను క్రీడలు కూడా ఆడతారో గవర్నమెంట్ అడాప్ట్ చేసేసుకోవాలి. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫీడింగ్ కావాలి, ఏ రకమైనటువంటి వాళ్ళకి ట్రైనింగ్ కావాలి ఇస్తే తప్పకుండా మీరు అన్నారు ఇంతకుముందు చాలా బాధపడుతూ ఇంత పెద్ద దేశం 100 కోట్ల చిల్లర దేశం ఏంటి ఈ పథకాలు అంటే సరి అయినటువంటి వాళ్ళ ప్రోత్సాహకాలు లేవు. సమర్థత అనేది అందరిలో ఉంటుంది. ఆ సమర్థతను వెలుగుదీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. అది తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం. రామ్దేవ్ బాబాకి ఇచ్చే ప్రయారిటీ ఇప్పుడు సింధుకి, గోపీచంద్కి ఇలాంటి వాళ్ళకి ఇస్తే దేశం బ్రహ్మాండంగా ముందుకు రామ్దేవ్ బాబాకి ఇవ్వటంలో కూడా అక్కడ కూడా మన అందరి ఆరోగ్యాలు కూడా అదే బాగుపడతాయి. జీవితం కాదు కదా, ఆయన ఒక్కడే కాదు కదా, చాలా మంది ఒక ఉన్నారు లైన్. దేశంలో వైద్యులు. కాకుండా కానీ అట్లాంటి- ఇక్కడ అలా కాదు కదా. యా, యా. క్రీడలు రామ్దేవ్ బాబాకి గుర్తింపు ఇచ్చే ప్రపంచంలో మనకు వచ్చే గుర్తింపు ఉండదు, కానీ అక్కడ మనం పరుగు పోతుంది. Yes, yes. ప్రపంచంలోనే 2వ స్థానంలో జనాభా సంఖ్యలో మీరు భారతదేశం అనే మాట పరుగు వాస్తవం. పోతుంది. అక్కడ దాన్ని పరుగును కూడా encourage కాపాడుకోవాలి. చేయాల్సిన అవసరం ఇక్కడ ఇంకొక అంశం గుర్తుకొస్తుంది విజయబాబు గారు. ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు మన చెస్లో మనం టాపర్స్ ఉండేవాళ్ళం. ఒక కోనేరు హంపి, ఒక పెంటేళ్ల హరికృష్ణ, జాతీయ స్థాయిలో చూస్తే విశ్వనాథన్ ఆనంద్, ఇక ఇట్లా 4-5 ఉన్నారు. కోనేరు హంపి చిన్న వయసులోనే అమ్మాయి 3-4 టైటిల్ సాధించి ఛాంపియన్గా నిలబడింది. హరికృష్ణ అద్భుతమైన అది కూడా సేమ్ తెలుగు వాళ్ళకున్న గర్వకారం ఏంటంటే అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్లు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు సింధు ఎలాగైతే చిన్న వయసులో అని అది ఇప్పుడు చెస్ పేరు వినిపించట్లా. అసలు చదరంగం అనేది పుట్టిందే భారతదేశం. మేధస్సు భారతదేశంలో పుట్టినటువంటి క్రీడ రష్యన్స్ బాగా దాన్ని పికప్ చేశారు. చేసి ఆ రోజుల్లో కాస్పరోవ్ కానీ ఇలాంటి వాళ్ళు, కార్పోవ్ కానీ వీళ్ళు దానికి వన్నీ తీసుకొచ్చినటువంటి ప్రపంచంలో. అయితే మన దగ్గర సివి ఆనంద్, మన తమిళనాడులో ఉన్నటువంటి విశ్వనాథ ఆనంద్ ఒక గొప్ప గ్రాండ్ మాస్టర్గా ఎప్పుడైతే వచ్చాడో మళ్ళీ అప్పుడు అందరూ కూడా చెస్ ఆడటం మొదలుపెట్టారు. అయితే ఏంటంటే మళ్ళీ మనం డిస్కస్ చేసినట్టుగా ఆనంద్తో మళ్ళీ మళ్ళీ ఒక వేవ్ స్టార్ట్ అయింది. కానీ ప్రభుత్వాలు మళ్ళీ ఎంకరేజ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు హరికృష్ణ వరకు ఎంకరేజ్మెంట్ బాగా వచ్చింది. ఎప్పుడైతే ఆనంద స్ఫూర్తితో హంపి లాంటి వాళ్ళు తయారైన తర్వాత స్వయంగా వాళ్ళ ఫాదరే ఒక టైంలో కామెంట్ చేసినట్టు చాలా బాధతో కామెంట్ చేసిన పరిస్థితి. సో ప్రోత్సాహం అనేటువంటిది ప్రభుత్వాల నుంచి లేకపోవటం, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఈ క్రీడారంగంలో వికృత క్రీడా రాజకీయాలు అనేటువంటి జోక్యం చేసుకోవటం, ఇందాక ఆయన చెప్పినట్టుగా సంబంధం లేనటువంటి వాళ్ళు క్రీడల్లో అధిపతులుగా ఉండటం ఏంటి, లేకపోతే వాటిని క్లబ్బుల కింద మార్చేసి సాయంత్రం అయ్యేసరికి క్లబ్బులో మీరు సాయంత్రానికి వెళ్ళి చూడండి, లాల్ బహదూర్ స్టేడియంలో ఉండేటువంటి కొన్ని క్లబ్బులకి వెళితే స్పోర్ట్స్ వీళ్ళు వస్తున్నారా, లేకపోతే రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఇక్కడ సెటిల్మెంట్లు మాట్లాడుకోవడానికి అదొక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో క్రీడా ప్రాంగణాలు, క్లబ్బులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రక్షాళన చేసి అంటే బహుమతులు ఇవ్వటమే కాకుండా వీటి మీద కూడా ఒక మానిటరింగ్ గవర్నమెంట్గా ఉన్నట్టయితే డెఫినెట్గా మంచి క్రీడాకారులు వస్తారు. చెస్ కూడా ఏంటంటే చెస్లో కూడా మన వాళ్ళు ఇప్పుడు ఐటీ రంగంలో ప్రపంచంలోనే మేధావులుగా పేరు తెచ్చుకున్నటువంటి మన యువత డెఫినెట్గా చెస్ని కనుక ప్రోత్సహిస్తే చెస్లో కూడా గ్రాండ్ మాస్టర్స్ అవుతారు. మన దగ్గర పుట్టింది మనదే. కాకపోతే ఏంటంటే ఈ కార్పొరేట్లు, ఈ స్పాన్సర్లు ఎక్కువ ఈ చెరిస్మాటిక్ గేమ్స్ మీద పెట్టే డబ్బుని వాటి మీద చదరంగంలో మేధకు సంబంధించినటువంటి విన్యాసమే తప్ప అక్కడ అవయవ విన్యాసం ఉండదు. మన కార్పొరేట్లకు కావాల్సింది ఏంటంటే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే అక్కడ అంగాంగ విన్యాసాలు కూడా వాళ్ళకి అవసరం కార్పొరేట్లకు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని రకాల గేమ్స్ వస్తాయి. ఈ మధ్య కబడ్డీ కూడా ఎప్పుడు ఇది వచ్చిందంటే అది కమర్షియలైజ్ చేసి దానికి ఒక కలర్ తీసుకొచ్చి దాంట్లో ఒక మసాలా నింపితే గానీ కబడ్డీ గేమ్ అవ్వాలి. ఇప్పుడు అంతకుముందు కబడ్డీ అది మన తెలుగు క్రీడ. అవునండి. అలాంటి క్రీడని ఇంతవరకు ఎవరు పట్టించుకోవాలి. దానికి తీసుకొచ్చేసి అది చేసి ఇది చేస్తే తప్ప అది ఇప్పుడు ప్రో కబడ్డీ దాని పేరు మళ్ళీ మార్చి మనకి కుస్తీ పోటీలు అనేది కేవలం బస్తీ పోటీలాగా పరిమితం అవుతున్న పరిస్థితి. రైట్. ఎనీవే ప్రభుత్వాలు ఎలాగైతే కష్టపడాలో ఈ కార్పొరేట్లు కూడా కాస్త క్రీడలను ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకు ప్రభాకర్ గారు నవ్వుతున్నారు? ప్రభాకర్ ఒక సలహా చెప్తా సార్ నేను. అంటే మీరు సరి అయినటువంటి మాట చెప్పినారు. అంటే ఏదైనా మసాలా చొప్పిస్తే గానీ అది అంత ప్రాచుర్యంలోకి రావట్లేదు. కరెక్ట్ కదా, మీరు సరిగ్గా చెప్పినారు అని చెప్పేసి అవును నవ్వుతున్నారు. రైట్. ఎనీవే మనం ఇంకొక అంశంలోకి వెళదాము. ప్రభాకర్ గారు, ఇవాళ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మీద ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ఈరోజు.
అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే ఆల్రెడీ జిల్లాలు డిసైడ్ అయిపోయినాయి కదా, మంత్రివర్గ ఉపసంఘం కానీ దాని మీద సర్వే చేసిన అధ్యయనం చేసిన అధికారులుగా నివేదిక ఇచ్చేశారు. జిల్లాలు ఏ జిల్లా కొత్త జిల్లా ఏది, దాంట్లో ఎన్ని రెవెన్యూ డివిజన్లు, ఎన్ని మండలాలు, పేర్లతో సహా ఇచ్చేశారు కదా. ఇచ్చేసిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెడితే సపోజ్ కాంగ్రెస్ పార్టీ సపోజ్ కాంగ్రెస్ పార్టీ వచ్చి మాకు గద్వాల కావాలి అన్నారు అనుకోండి, డిమాండ్ గట్టిగా ఉందనుకోండి, మార్పులు ఉంటాయా? లేదు ఇంకో జిల్లా నుంచి లేదు ఇది శాస్త్రీయంగా లేదు అని వచ్చినప్పుడు వీటిలో ఇప్పుడు ఈ బయటికి రిలీజ్ చేసి లీక్ కాదు, ఇది రిలీజ్ చేసేసారు ఆల్రెడీ. ఏ జిల్లా, ఆ జిల్లాలో మండలాలు ఏంటి, ఏ పక్క జిల్లా నుంచి ఏ మండలాలు ఇందులో ఇటువంటి మొత్తం రిపోర్ట్ ఇచ్చేశారు ఈవేళ. సో ఈ అఖిలపక్షం కూర్చున్నప్పుడు ఎవరైనా అభ్యంతరాలు కానీ సలహాలు కానీ ఇస్తే అవి దీంట్లో మీరు జోడిస్తారా? జోడించి మళ్ళీ రివైజ్ లిస్ట్ ఏమన్నా ఇస్తారా? లేకపోతే డెసిషన్ టేకెన్ కాబట్టి ఒకటిగా ఏదో శంఖంలో పోస్తే తీర్థం అన్నట్టు ఉంటుందా? లేదు వెంకటకృష్ణ, ఇప్పటికీ చట్టం కాలేదు, గెజిట్ పబ్లిష్ కాలేదు, ఈ రెండు కూడా కాలేదు. గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్లో ఇప్పుడు అంటే ఏ గ్రామాలు ఏ మండలంలో ఉండాలి, ఏ మండలం ఏ జిల్లాలో ఉండాలి అనేటువంటి ఒక ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ మాత్రమే జరిగింది. ప్రైమరీగా అంటే ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఏవేవి ఉంటే జియోగ్రఫికల్గా ఏవి ఎటు సెట్ అవుతాయి, ఏవి మండల కేంద్రానికి దగ్గర ఉంటాయి, ఏ గ్రామాలు ఏ మండలాలు జిల్లా కేంద్రాలకు దగ్గర ఉంటాయి, దానికి ఉన్నటువంటి వయబిలిటీ ఏంటిది, ఇవంతా కూడా ఒక చర్చ జరిగింది. అధికారుల వైపు నుంచి వెళ్ళి ఒక సమాచారం, పూర్తిస్థాయి సమాచారం తీసుకొని, అదే కాకుండా ఏవైతే గ్రామాలు మండలాల నుంచి వెళ్ళి వేరే మండలాలుగా కొత్త మండలాలుగా ఏర్పడాలని చెప్పేసి అని అనుకున్నారో, దాదాపు అది 60 నుండి 70 మండలాలు కొత్తగా ఏర్పాటవుతున్నాయి. కాబట్టి ఆ మండలాలకు సంబంధించినటువంటి కూర్పు కూడా, అంటే కొత్త మండలాల కూర్పు కూడా పబ్లిక్ హియరింగ్ తోటి అక్కడ ఆయా గ్రామాలు కొత్త మండలాలకు పోవాలి అనుకుంటే ఆ కూర్పు కూడా కొంత అయ్యి ఒక ప్రైమరీకి సంబంధించినటువంటి కొంత ఫ్రేమ్ వర్క్ జరిగి ఉన్నది. దాంతోపాటు మొన్న 12, 13, 14 తేదీల్లో క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగితే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకొని దాంట్లో ఎవరు ఎటువంటి ప్రతిపాదనలు పెడతారు అనేటువంటిది చాలా స్పష్టంగా డిస్కషన్ చేయగలిగింది. నేను కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశానికి వెళ్ళినాను. నేను కూడా ఒక విషయంలో డిఫర్ అయినా నిజానికి, ఎందుకంటే ఒక అధికార పార్టీలో ఉండొచ్చు కానీ మన సొంత మండలాన్ని యాదాద్రి అనేటువంటి కొత్త జిల్లాకు తీసుకుపోతున్నారు, లేదు రంగారెడ్డి జిల్లా ఇంకొక కలుపుదాం అనుకుంటున్నారు అనుకున్నప్పుడు అయ్యో ప్రజాభిప్రాయం లేకుండా ప్రజల ఇంట్రెస్ట్ లేకుండా మనం కలిపితే రాంగ్ ఉంటుందేమో, మొదలైతే దాన్ని ఆపండి అని ఆపి నేను 14వ తారీఖు నాడు జరిగిన సమావేశంలో, నిన్న మా జనరల్ బాడీ సమావేశం జరిగింది మా మండలంది. మా మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల ముందు పెడితే వాళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే లేదు మనం నల్గొండల్ని కొనసాగుదామని చెప్పేసి మాట్లాడినారు. అంటే ఒక అధికార పార్టీగా ఉన్నటువంటి నేను కూడా ఉన్నటువంటి ఎక్సర్సైజ్ లో నేను డిఫర్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో అందరి నుంచి ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఇక్కడ అంటే ఒక ప్రాంతం ఇప్పుడు ప్రకటించిన వాటిల్లో ఆ జిల్లా ఒక మాట వెంకటకృష్ణ ఒక మాట చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి పేపర్లలో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, ఫీలర్ కావచ్చు, లేకపోతే పబ్లిష్ అయినటువంటి ఇష్యూస్ కావచ్చు, ప్రజల ముందు పెట్టే ప్రయత్నం, తర్వాత ప్రతిపక్షాల ముందు పెట్టే ప్రయత్నం చేసి తద్వారా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఇంకా డిలీషన్స్ అడిషన్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ప్రజల ముందు పెట్టిన దాన్ని మేము క్వశ్చన్ చేయట్లా. మీరు అన్నది వాస్తవం, గెజిట్ రాలేదు కదా ఇంకా, మీరు అన్నది వాస్తవమే. కానీ అంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం, గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఉండే ప్రభుత్వాలు గెజిట్ దాకా రానవసరం, నిర్ణయం తీసుకుంటే అది గెజిటే, దాంట్లో పెద్దగా మార్పులు ఉంటాయని నేను అనుకోవట్లే. ఒకటి. రెండోది అరవింద్ గారు, ఇప్పుడు ఈ ప్రకటించిన కొత్త జిల్లాలు ఇది గెజిట్లో రాకపోయినా ప్రకటించారు అధికారికంగానే. ప్రతిపక్ష నాయకులకు అందరికీ కవర్లు పంపించారు స్టడీ చేయమని, మా పత్రికల్లో కూడా లిస్ట్ వచ్చేసింది. సో ఇప్పుడు సపోజ్ కామారెడ్డి అని ఒక జిల్లా, దాన్ని మనం క్వశ్చన్ చేయట్లా, ఎందుకు కామారెడ్డికి ఇచ్చారని క్వశ్చన్ చేయట్లే మనం. అక్కడ అభిప్రాయాలు ఉన్నాయి, ఇవ్వాలేమో, నేను కాదనట్లే. ఉదాహరణకి మహబూబాబాద్ అనే ఒక జిల్లా ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లాలో. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేశాడు, అధికార పార్టీ ఎమ్మెల్యే. మహబూబాబాద్ ఎందుకు జిల్లా చేశారని క్వశ్చన్ చేయట్లేదు. మహబూబాబాద్ కూడా జిల్లా అయ్యే అర్హత ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే నాకు తెలుసు ఆ ప్రాంతం గురించి. దానికి ఖచ్చితంగా జిల్లా అయ్యే అర్హత ఉంది, చేయాలి కూడా, ఎందుకంటే గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో చేశారు. కానీ అదే తరహాలో
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు చాలామంది చాలా డిమాండ్ పెట్టారు, ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు, దీక్షలు చేశారు. ఇవాళ ములుగు అనే దగ్గర ఒక ఆత్మహత్య ప్రయత్నం 2 జరిగాయి ఇప్పటికి నాకు తెలిసి. అదైతే ఏమాత్రం శాస్త్రీయత లేకుండా జరుగుతోంది అని చెప్పే ఒక అభిప్రాయం చాలా బలంగా వ్యక్తమవుతోంది. ములుగుకు సంబంధించి అక్కడ నాయకుల ఒపీనియన్ తీసుకుందాం మనం. కానీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇట్లా సొంతంగా వాళ్ళు అనుకున్న చేశారు తప్ప ప్రజాభిప్రాయానికి చోటు దక్కలేదనే అభిప్రాయం బలంగా ఉంది. మీ పార్టీ ఒపీనియన్ ఏంటి దీంట్లో? ఇవాళ మీ వాళ్ళు కూడా వెళ్తున్నారు, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ రమణ గారు వెళ్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఎంత నిరంకుశంగా జరుగుతూ ఉందంటే హైదరాబాద్ పేరు లేదు ఇక్కడ. హైదరాబాద్ అలా పెట్టారట. హైదరాబాద్ ఇంతకుముందు లీకేజ్ ఇస్తేనేమో హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలుగా చేస్తున్నామని చెప్పేసి హైదరాబాద్ సికింద్రాబాద్ జిల్లాలుగా మార్చి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు రంగారెడ్డిని 3 విభాగాలుగా చేస్తున్నారు. అంటే వాళ్లకు రాజకీయంగా వాళ్ళు డిసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. డిస్కషన్ ఎక్కడ? మీ ఆవేదన చూస్తుంటే మాకు అర్థమవుతుంది కదా, మీరే ఇంత ఆవేదన పడుతున్నాడు, ప్రభాకర్ గారు ఇంత ఆవేదన పడుతూ ఉన్నాడు అంటే ప్రజాభిప్రాయం ఏ విధంగా గౌరవించండ్రు ఈ ప్రభుత్వం అనేది దీంతో తేటతెల్లమవుతా ఉంది. ప్రజాభిప్రాయం కాదు, వాళ్ళు ఈరోజు రాత్రికి ఏమైనా అనుకుంటారు. ఈరోజు ఇప్పుడు మాకు ఎన్ని గంటలకు వచ్చింది? 5 గంటలకు పంపించారు. ఎక్కువ టైం తీసుకోవద్దు. 5 o'clock వచ్చేది పార్టీ ఆఫీసులో కూర్చుంటే అదే పేపర్కి పంపినప్పుడే మాకు పంపించారు, చూశారు. అంటే మీరు రాజకీయ పార్టీలను కానీ ప్రజలను కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా కేవలం మీ పార్టీ వాళ్ళను మీకు రాజకీయ అవకాశాల గురించి రాజకీయ జిల్లాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీ రాజకీయ పార్టీని అభివృద్ధి పరచుకోవడానికి. ఇది చాలా స్వార్థం. ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, జిల్లాలు శాశ్వతం. ఓకే, జిల్లాల డివిజన్ తీసుకురావటం, పాలన సౌలభ్యాల గురించి మనం చేసుకోవటం అందులో తప్పు లేదు. కాకపోతే హైదరాబాద్ బ్రాండ్ను సికింద్రాబాద్ బ్రాండ్ను కూడా కౌంట్లో తీసుకోకుండా లిస్ట్ పంపించారండి నిన్న. మేము చాలా బాధపడతా ఉన్నాం. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీకు హైదరాబాద్లో ఎంఐఎం ఒపీనియన్కి ఏమన్నా ప్రయారిటీ ఉండాలని? ఎంఐఎం ఒపీనియన్ ఉంటే మీరు అన్ని జిల్లాలు డిసైడ్ అయిపోయినాయండి. ఇవి ఎంతసేపు మీరు అఖిలపక్షం ఎంతసేపు పెడతారు? అఖిలపక్షం తర్వాత క్యాబినెట్ తర్వాత కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది. ఇంకెక్కడ అభిప్రాయ సేకరణ ఉంది? మీరు ఏమండి అదే చాయ్ దాగి అంటే ఇప్పుడు వాళ్ళు మీరు రిటర్న్లు ఇవ్వండి అంటారు. ఆ టైం కూడా ఏంది? 7 పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో 7 పార్టీలు ఉన్నాయి. ఎంత టైం ఉంది? దాని తర్వాత క్యాబినెట్ నుంచి ఎవరెవరు వస్తున్నారు అనే దాని మీద అన్నిట్లో అన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఎంఐఎం పేరు లేదు. ఎంఐఎం నుంచి ఎవరు వస్తున్నారా లేదా అనేది లేదు. మరి అదైతే లేదు, వస్తారేమో మరి తెలియదు. అంటే జనరల్ గా ఇక్కడ ప్రజాభిప్రాయం కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయం కానీ లేకపోతే ఆ మండలంలో ఉన్నటువంటి అభిప్రాయం కానీ లేకపోతే కనీసం దీనికి ఎక్సైజ్ జరిగినట్టు మనం అనుకోవటం లేదు. ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి జిల్లాలు చేసేస్తుంది, వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉంటుందో అట్లా జిల్లాలు చేస్తారు. రైట్. సీతక్క, ములుగు మాజీ శాసనసభ్యురాలు సీతక్క గారు లైన్ ఉన్నారు. సీతక్క గారు నమస్తే అండి. హలో. రైట్, కట్ అయింది. మీ విశ్లేషణ ఏంటి విజయబాబు గారు? జిల్లాల అవసరం, ఆలోచనని మనం తప్పట్టకూడదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికను చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత హైయెస్ట్ జనాభా ఒక్కో జిల్లాలో మన దగ్గరే ఉంది. అద్భుతంగా ఒక నిర్ణయం చేశారు, జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు, అంతవరకు బాగుంది. కానీ కొన్ని విషయాల్లో ఎందుకు అక్కడ రాజకీయ ప్రయోజనాలు లేకపోతే బలాబలాలు ఇవి అంచనాలు వేసుకున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో. అధికార పార్టీ ఎందుకంటే ఒక శాశ్వతంగా ఉండిపోతాయి జిల్లాలు. పాలనా సౌలభ్యం కోసం ఏంటంటే అధికార వికేంద్రీకరణ జరగాలి, అది జిల్లాల ఏర్పాటుతో సాధ్యమవుతుంది. అయితే అదే క్రమంలో ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ఆందోళన చేశాడంటే ఇక్కడ పాయింట్ ఏమిటంటే స్థానికంగా వాళ్ళ హోల్డ్. ఇప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే గతంలో అటు ఏపీలో కూడా కొన్ని చోట్ల జరిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకి ఏంటంటే ఒక చోట బలమైనటువంటి ఒక ఇది ఉంటుంది వాళ్ళకి మండలంలో, అక్కడి నుంచి మళ్ళీ ఒక లింక్ అవతల లింక్ వచ్చేసరికి అక్కడ ఉంటుంది. ఇది స్కాటర్ అయ్యేసరికి వాళ్ళ బలగం అంతా కూడా స్కాటర్ అయిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంటుంది. అయితే ఏంటంటే ఒక విశాల దృక్పథంతో అభివృద్ధి అనేటువంటి దీంతో జరగాలి తప్ప రాజకీయంగా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ దీనికోసం జరగటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అదే క్రమంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటంటే సహజంగానే ఇటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ చేపట్టినప్పుడు ఆ పార్టీ కన్సాలిడేట్ అవ్వడానికి విస్తరించడానికి జరిగేటువంటి ప్రయత్నాలు అంటే అనివార్యం, అది అవునన్నా కూడా కాదన్నా. అయితే ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇందాక ప్రభాకర్ గారు అన్నట్టు ఇది ఒక రఫ్ డ్రాఫ్ట్. ఇది
దీన్ని మళ్ళీ కేంద్రానికి పంపాలి, కేంద్రం ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు వినిపిస్తుంది వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనికి సుముఖంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీజేపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కొత్త జిల్లాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారు కానీ ఇప్పుడు కేంద్రం రాష్ట్రం పంపిన జాబితాని ఫైనల్ చేస్తుంది. మార్పులు చేర్పులు కేంద్రం సూచించదు కదా. కాదు ఇప్పటికిప్పుడు జరిగేటువంటి అవకాశం లేదని అది వేరే విషయం. నేను అంటున్నది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం పంపిన జిల్లాలను ఓకే చేస్తుంది తప్ప మార్పులు చేర్పులు కేంద్రం ఏమైనా సూచిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవాలి, ఇక్కడ నాయకులు ప్రతిపక్షాలు. ఇక్కడ ఈ హడావుడి అంతా చాలా ఇంపార్టెంట్ నేను చెప్పే పాయింట్. ఎందుకంటే అటు ఆంధ్రాలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి చూపిస్తుంది ఏంటంటే జిల్లాల వికేంద్రీకరణ జరుగుతుంది, నియోజకవర్గాలు కొత్తగా వస్తాయి, మీకు కావలసినన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారు. అయితే జిల్లాల వికేంద్రీకరణ వేరు, ఈ క్లారిటీ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు వచ్చేస్తాయి మీరు వచ్చేసేయండి అని చెప్తున్నారు. ఇది కూడా గమనించాలి. సీతక్క లైన్ లో ఉన్నారు. సీతక్క గారు నమస్తే. నమస్తే అండి. సీతక్క గారు, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతోంది. సరే, కేంద్రం నుంచి అవన్నీ ఏదో రకంగా సాధించుకుంటారు. కేసీఆర్ గారికి ఎక్కడి నుంచి ఏం సాధించుకోవాలో ఆయనకు తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు. సో ఎనీవే, కానీ ములుగుకు సంబంధించి నిన్న ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా జరిగింది. ఒక గిరిజన యువకుడు ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఒకటి జరిగింది, ఇది రెండోది. పైగా ఈ ఈ జిల్లాలకు సంబంధించి జిల్లా కేంద్రం సెంటర్లో ఉండాలి, చుట్టూ జిల్లా ఉండాలని ఒక ప్రాథమిక సూత్రాన్ని పెట్టుకున్నారు. వీలైనంతవరకు అన్ని జిల్లాల ప్రతిపాదన చూస్తే అలాగే ఉంది. ఉదాహరణకి సిద్దిపేట జిల్లా తీసుకున్నట్లయితే వరంగల్లో ఉన్న కొన్ని మండలాలని, నిజామాబాద్లో ఉన్న కొన్ని మండలాలను కూడా తీసుకొచ్చి కలిపి ఒక సర్కిల్ లాగా చేసే ప్రయత్నం చేశారు. ఉదాహరణకి చెప్తున్నారు, అట్లా అన్నీ అదే చేశారు. కానీ ములుగుకు వచ్చేసరికి ఎందుకు అలా జరగలేదు, ఏంటి అభ్యంతరాలు? ఈరోజు ములుగుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం వేరు. వాస్తవానికి ఎన్నికల ముందు కేసీఆర్ గారు సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చినప్పుడు, అంతకుముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా నేను సమ్మక్క సారక్క జిల్లా చేస్తా అని చెప్పినటువంటి దిగుడు వాగ్దానం కూడా చేయడం జరిగింది. పక్కన వాస్తవానికి భూపాలపల్లి చేయడం అనేది అది భౌగోళికంగా కూడా పక్కకెళ్ళిపోవడమే కాకుండా అదంతా కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతా ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడా. ఇవాళ ములుగు ఒక షెడ్యూల్ ప్రాంతాలు, గిరిజన జనాభా ఎక్కువ ఉండి అత్యంత వైశాల్యంతో కూడుకున్నటువంటి ప్రాంతము. దాదాపుగా మన తెలంగాణలో పెద్ద నియోజకవర్గంగా కూడా అది కనబడుతుంది. ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము. మనం చూస్తే ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా మెయిన్ గా ఇవాళ లక్నవరం చెరువు గాని, రామప్ప చెరువు గాని, లేదా దేవాదుల ప్రాజెక్టు గాని, లేకుంటే అక్కడ ఇంకా గోదావరి, వరంగల్ జిల్లాలో ప్రవహించే ఏకైక గోదావరి ప్రాంతం కూడా వరంగల్ జిల్లాలో మా నియోజకవర్గంలో ఏటూ నాగారం మంగపేటలోనే ప్రవహించడం కాకుండా ఇవాళ నేషనల్ హైవే అటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇంకా అటు మిగతా రాష్ట్రాలకు, అటు ఆంధ్రకు ఇవన్నీ వెళ్ళడానికి, అదే కాకుండా విశాలమైనటువంటి భూభాగం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకో గానీ కేసీఆర్ గారు ఒక భూపాలపల్లిని చేస్తా అనడం, వాస్తవానికి భూపాలపల్లి చేయడానికి కూడా ఎవరికి కూడా అంత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా లేదు. ఎందుకంటే అదంతా కూడా ఒక దిక్కేమో జెన్కో ఉంది, మంగపేట మండలం ఖమ్మం బార్డర్ లో ఉన్న రాజుపేట, ఆ మంగపేట మండలం భూపాలపల్లికి ఎంత దూరం ఉంటుందండి? దాదాపుగా అంటే 150 కిలోమీటర్స్ వస్తుంది. 150 కిలోమీటర్లు ఉన్న మంగపేట రాజుపేట తీసుకొచ్చి భూపాలపల్లి ఏ రకంగా ఇది చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది ఒక రకంగా మరి అది ఏ పైగా అక్కడ ఐటీడీ ఏమో 7.5 ఉంది, అదొక 100 కిలోమీటర్లు భూపాలపల్లి ఐటీడీ ఉంది. అంటే మీరు వరంగల్ జిల్లాలో చూస్తే అన్నింటికి అనువైన ప్రాంతము. అంటే పరిపాలన సౌలభ్యం ప్రజలకు కావాల్సింది మెయిన్ గా ఈ ప్రపంచంలో అత్యంత వెనుకబడి జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంత ప్రజలు జీవిస్తున్నది అక్కడ, వాళ్ళకి కావాలి అక్కడ సౌలభ్యం. కానీ దాన్ని తీసుకువెళ్ళి పక్కన పెట్టడము, అక్కడ కేవలం యాదగిరి గుట్టకి యాదాద్రి జిల్లా పెట్టినప్పుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మరి సమ్మక్క సారక్క జిల్లా ఎందుకు పెట్టరు అనేది మరి ఈ మంత్రివర్గ ఉపసంఘం కడియం శ్రీహరి గారు ఉన్నారు కదా వరంగల్ జిల్లా నుంచి, వారు ఎందుకు ఆలోచించలేదు, మీరు చెప్పారా? తప్పకుండా అక్కడ నుంచి ప్రజలు పోరాడుతూనే ఉన్నారు, మేము పోరాడుతూనే ఉన్నాము, వాళ్ళకి తెలుసు. మరి అక్కడ అంటే కేవలం ఇక్కడ కనబడుతుంది కదా, ఇవాళ వరంగల్, హన్మకొండ ఏం పరిపాలన సౌలభ్యం దూరంగా ఉందని వరంగల్, హన్మకొండ 2 జిల్లాలు ఒకటే పట్టణాన్ని, ఒక నగరంలో సగం అది సగం ఇది, దాన్ని జిల్లా హైదరాబాద్ అంత పెద్ద జిల్లా ఉంది, దానికాడికి వచ్చేసరికినేమో డిఫరెంట్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి కేవలము వాళ్ళ నాయకులను జిల్లాకు ఒక నాయకులను ఇద్దరినో చేసి ఈ జిల్లాను వేలుకో అని చెప్పడం కోసం, ఇది ప్రజల సౌలభ్యం కోసం కాదు, రాజకీయ నాయకుల ముఖ్యంగా వాళ్ళ పార్టీ నాయకుల
సౌలభ్యం కోసం చేస్తా ఉన్నారు. రైట్ సీతక్క గారు, చూద్దాం ప్రభుత్వం ఏమైనా మార్పు స్పందిస్తున్నాం ఇక్కడ. అంటే కొన్ని ఎలా ఉన్నాయంటే, థ్యాంక్ యూ సీతక్క గారు, థ్యాంక్ యూ. భూపాలపల్లికి 15 నిమిషాల జర్నీ ట్రావెల్ ఉంటుంది, సైకిల్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు స్టూడెంట్స్ పరకాల వచ్చేసి ఇప్పుడు వరంగల్ జిల్లాలో. అంటే అదొక ఎగ్జాంపుల్గా కనపడుతుంది కాబట్టి నేను చెబుతా, పైగా దాని గురించి నాకు తెలుసు కాబట్టి ఎగ్జాంపుల్గా తీసుకు ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వనపర్తి నగర కర్నూలు, ఇప్పుడు వనపర్తి గద్వాల అనే దాన్ని పెండింగ్ పెట్టారు. దానికి ఏదో రాజకీయ కారణాలు చెప్తున్నారు. ఏదో నిన్న మొన్న పేపర్లో వచ్చింది, డీకేఆర్ అండ్ సంపత్ కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అని పేపర్లో వచ్చింది. సో మరి ఈ పరిస్థితుల్లో ఆ ఈక్వేషన్స్ ఏమైనా చూసుకొని గద్వాలను ప్రకటిస్తారా, లేకపోతే రాకపోతే గద్వాలను ఆపుతారా? ఇలాంటి ఈక్వేషన్స్ కొన్ని ఉన్నాయి. సో ఓవరాల్గా బీజేపీ ఎలా ఫీల్ అవుతుంది? అసలు బేసిక్ ఇష్యూ ఏంటంటే సార్, దీంట్లో ఈ లీక్ వార్త కాదు, ఇది ఓపెన్ వార్త. ఎందుకు ఇచ్చారంటే, ఏది లీక్ అని ఎవరన్నా ఓపెన్ చెప్తే ఎందుకు ఇది ఓపెనే, నిన్న పంపించారు. నా పొలిటికల్ స్టేట్మెంట్ అసలు ఎందుకు ఇచ్చారు అంటే, సపోజ్ ఇప్పుడు మేము యాదాద్రి జిల్లా వద్దు జనగాం చేయాలని పొలిటికల్ పార్టీకి మనం మాట్లాడలేము. అవును, అనలేరు కదా. అనలేదు. అనకుండా ఉండేటువంటి పరిస్థితి నిర్మాణం చేయడం కోసం చేసిన రాజకీయ బీజేపీ వ్యతిరేకిస్తుంది. యాదాద్రి అంటే యాదాద్రిలో వాళ్ళ పొలిటికల్ అడ్వాంటేజ్. జనగామ కావాలని మేము అడుగుతున్నాం కాబట్టి జనగామ వద్దు కదా అంటే, జనగామ కోసమైనా యాదాద్రిని వ్యతిరేకిస్తున్నారు బీజేపీ వాళ్ళు, అది ఇంకొక కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఏ పార్టీ అనేవాడు. అంటే ఇప్పుడు వనపర్తిని వ్యతిరేకిస్తున్నారంటే వనపర్తిలో బీజేపీకో టీడీపీకో కాంగ్రెస్కో వ్యతిరేకత క్రియేట్ చేయాలి. ఈ రాజకీయ డివిజన్ చేయకుండా ముందే అఖిలపక్షం డ్రాఫ్ట్ ఇవ్వకుండా అఖిలపక్షం పెట్టిన తర్వాత డ్రాఫ్ట్ ఇచ్చింటే కొంత పొలిటికల్ డిస్కషన్ బాగా అయ్యేది. దాని తర్వాత ఇమీడియట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈరోజు డ్రాఫ్ట్ ఇస్తారు. అఫ్కోర్స్ ప్రజా క్షేత్రంలోకి అది డ్రాఫ్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా దాని అభిప్రాయం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అయితే అంతకంటే ముందు వాళ్ళు ఇది ప్రకటించకుండా ఉండింటే బాగుండేది. అది రాజకీయంగా ఒక ప్రతిపక్ష పార్టీలను ఒక కార్నర్లో ఒత్తిడి చేయడం కోసం, ప్రతిపక్ష పార్టీలు నోరు మోయించడం కోసం చేసిన ఎత్తుగడగా నేను ఖచ్చితంగా దీన్ని భావిస్తాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇంకా నిన్న ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మనం ఈ చర్చలో కూడా చాలాసార్లు కూర్చున్నాం. చాలా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు జోనల్ వ్యవస్థ ఉండాలన్నా ఉండొద్దు అనే దాని మీద వాళ్ళు స్పష్టం ఇవ్వలే. బట్ ఫస్ట్ టైం ఈ ఎక్సర్సైజ్ చేయడం కోసమే నిన్న 2-3 మీటింగులు పెట్టించారు ఈ జోనల్ వ్యవస్థ విషయంలో కూడా. జోనల్ సిస్టమ్ తీసేయడానికి కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు మీకు యాదాద్రిలో పెడితే జనగాంలో ఉండే ఎంఆర్ఓను ఇక్కడున్న కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేయలేడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయలేడు. ముందు ఆ అమెండ్మెంట్ చేయకుండా, వాటిని చట్ట రూపంలో మార్పులు చేయకుండా ఈ తొందరపాటు చేయడం మాత్రం కరెక్ట్ కాదని. రవిశంకర్, ఈ చట్టపరమైన ఇవి ఎలా ఉంటాయి? కేంద్రం పాత్ర ఎంత ఉంటుంది జిల్లాల ఏర్పాట్లో? ఖచ్చితంగా ఇవాళ జోనల్ వ్యవస్థకి పూర్తిగా విరుద్ధంగా వెళ్తుందండి ఒకటి. రెండోది ఏంటంటే, స్థానిక స్వపరిపాలనకి ఆర్టికల్ 243 సబ్ క్లాస్ 3 కింద కూడా అగేన్స్ట్గా ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఎగ్జామిన్ చేసాం, మేము రెడీగా ఉన్నాం. ఒకసారి గెజెట్ ఇవ్వగానే కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సపోజ్ మీరు ఒక జిల్లా కోర్టుకు వెళ్ళి ఆపాలని ప్రయత్నం చేయకండి. అందులో తప్పులుంటే కోర్టుకు వెళ్ళేది న్యాయం కోసం వెళ్తారు, ఆపటాలకు దేన్నో చేయడానికి కాదు. ఇప్పుడు జిల్లాల ఏర్పాటు అందరం సందేహం లేదు. కర్ణ ప్రభాకర్ గారు కూడా అపోజ్ చేశారు అంటే కొన్ని విషయాల్లో మనం ఆలోచించాల్సిన అట్లా కాదు. మీరు వెంకటకృష్ణ గారు, గద్వాల ఉంది, గద్వాలకు ఒక చరిత్ర ఉంది, సంస్థానం ఉంది. ఆ సంస్థానంలో దానికి రైల్వేలు మనకి డెమోక్రటిక్ గా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము అంటే అవసరం అనుకుంటే అటు ఇటు మార్చడానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చేసిందని చెప్పడానికి నా సొంత మండలానికి సంబంధించిన ఉదాహరణ. ఒకటి, సిద్దిపేటకు దొరికిన ప్రయారిటీ గద్వాల లాంటి చారిత్రాత్మకమైన ప్రాంతానికి ఎందుకు దొరకడం లేదు? మేడారం, సమ్మక్క సారక్క లాంటి వాటికి ఎందుకు దొరకడం లేదని ప్రశ్న వస్తే పెద్ద పెద్ద క్వశ్చన్ ఆన్సర్ లేని క్వశ్చన్. మీరు ఏదో ఆన్సర్ చెప్తారేమో, అది వేరే విషయం. కాన్స్టిట్యూషన్ కి చేయడానికి హాస్పిటల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలి, మెడికల్ కాలేజ్ ఉండాలి, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి, అవన్నీ కోర్ట్స్ ఉండాలి. అవన్నీ ఉన్న గద్వాలని నువ్వు పక్కన పెట్టి ఎక్కడో వనపర్తి లేకపోతే మధ్యలో డిస్టెన్సు ఇవన్నీ కూడా తీసుకోకుండా నువ్వు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో మీరు జనాభా ప్రాతిపదికే కనుక తీసుకుంటే భారతదేశంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి మీరు చెప్తుంటే, మరి హైదరాబాద్లో 120 కోటి 20 లక్షల మంది మొత్తం ఓవరాల్ జనాభా ఉంటే ఎన్ని జిల్లాలు అవ్వాలి? మీరు లెక్క ప్రకారం సుమారుగా 5 జిల్లాలు అవ్వాలి. 5 జిల్లాలు చేయాల్సిన హైదరాబాద్ని మీరు చార్మినార్ జిల్లా ఎందుకు చేయట్లేదు, గోల్కొండ జిల్లా ఎందుకు చేయట్లేదు? వాటి గురించి ముట్టుకోకుండా మీరు ఈ జనాభా ప్రాతిపదిక మీద గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి సీట్లు ఖాళీ అయిపోయి 9 సీట్లు 11 సీట్లు హైదరాబాద్కి జనాభా ప్రాతిపదిక ఇక్కడికి వచ్చాయి. అక్కడ సీట్లు తగ్గిపోయాయి, అసెంబ్లీ సీట్లు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అదే ప్రాతిపదికన కనుక తీసుకుంటే మీరు అసలు 6 పాయింట్ ఫార్ములా కానీ
లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ దాని పరిగణలోకి తీసుకోకుండా, నువ్వు జోనల్ సిస్టమ్ని పరిగణలోకి తీసుకోకుండా, స్థానిక స్వపరిపాలనని పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు జిల్లాలు డివైడ్ చేస్తాం. ఒక జిల్లా ఏమో 150 కిలోమీటర్లు, ఇంకో జిల్లా ఏమో 35 కిలోమీటర్లు, ఇంకో జిల్లానేమో 16 లక్షల మంది, ఇంకో జిల్లాకేమో 35 లక్షల మంది కనుక మీరు డివైడ్ చేసేటైతే ఏ బేసిస్ మీద? రైట్ ప్రభాకర్ గారు చెప్పండి, ముగిద్దాం, చెప్పండి, మీరే కంక్లూడ్ చేయండి. ఎలా న్యాయం చేస్తారు అందరికి? ఇప్పుడు ఎంత డెమోక్రటిక్ గా ఉంది, ఎంత సైంటిఫిక్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తే ఓకే. ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఏం పని చేసినా తప్పకుండా దానికి ఉల్టాగా మాట్లాడాలన్నట్టుగా ఉంది తప్ప మరొకటి కాదు. ఒక్క మాట గుర్తు చేస్తాం వెంకటకృష్ణ మీకు, బహుశా ఇవన్నీ ఈ డ్రాఫ్ట్ రానప్పుడో లేదు ఇటువంటి ఇది పత్రికల్లో ప్రచురించినప్పుడో జరిగినటువంటి చర్చ ఏంది అంటే, కేసీఆర్ గారు లక్కీ నెంబర్ చేసుకుంటూ రానండి అంటే ఆయన లక్కీ నెంబర్ కాబట్టి 24 చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్టెట్లా చేస్తారు, వాళ్ళ నాయకుల కోసం చేస్తా ఉన్నారని మాట్లాడినటువంటి వాళ్ళు. ఇవాళ ఏం జరిగింది, ఈ కేసీఆర్ గారు లక్కీ నెంబర్ కోరుకో మరో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నేను అదే లేదు కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలకు అవసరాలకు ఏమున్నాయో దానికోసం పెంచితే కూడా ఇక దానికి మళ్ళీ ఒక వివిధ రకాల దానికి ఆపాదించుళ్ళు. రవిశంకర్ గారేమో రవి ఏమో ఏకంగా ఏమంటాడు, నేను కోర్టుకే పోతా అంటాడు. ఈ కాంగ్రెస్ పార్టీలకు అలవాటు కదా, ప్రభాకర్ గారు ఒకటే ఇక్కడ, ప్రభాకర్ గారు ఒకటే వీటిల్లో చివరికి జిల్లాల మీద కోర్టు కూడా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ చేయలేదు, మీరు కూడా చేయదలుచు. మీరు మాట్లాడుతుంది వింటున్నా. ఒక మాట వారు చెప్తుండగానే అన్నాను కదా, కోర్టుకు వెళ్తా అన్నప్పుడే పనులను ఆపొద్దని చెప్పాను నేను. జిల్లాల ఏర్పాటు ఖచ్చితంగా స్వాగతిస్తాం, అందరం స్వాగతిస్తాం, అది అవసరం కూడా. కాకపోతే వాటి ఏర్పాట్లో మాత్రం చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు, విజయ్ కుమార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రవిశంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.